పులివెందులలో టీడీపీ గెలుపు. లతారెడ్డికి 6,735 ఓట్ల మెజారిటీ. వైసీపీ అభ్యర్థికి 683 ఓట్లు. పులివెందుల ప్రజలకు కృతజ్ఞతలు. మంచి మెజారిటీతో గెలిపించారు. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి రియాక్షన్. వైసీపీ డ్రామాలు జనం నమ్మలేదు. అభివృద్ధి టీడీపీని గెలిపించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయన్న సవిత. వైసీపీ ఇప్పటికైనా కళ్లు తెరవాలి. పోలీసులను తప్పుపట్టడం సరికాదు. స్థానిక సంస్థల్లోనూ విజయం ఖాయమన్న రాంప్రసాద్. పులివెందులలో దొంగ ఓటింగ్. వైసీపీ శ్రేణులు నిరుత్సాహపడద్దు. టీడీపీకి గుణపాఠం చెబుతామన్న అవినాష్. అరాచక పాలనకు గుడ్ బై. పులివెందుల కోట బద్దలైంది. వైసీపీకి డిపాజిట్ దక్కలేదన్న అనగాని. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. కలెక్టర్ ఎదురుగానే దొంగ ఓట్లు వేశారు. పక్క నియోజకవర్గం నుంచి జనాల్ని తరలించారు. పోలింగ్ బూత్ సీసీ ఫుటేజ్ ఇవ్వాలన్న పేర్ని నాని. ఏపీలో కొత్త బార్ పాలసీ. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి. లాటరీ పద్ధతిలో కేటాయింపులు. బుడమేరుకు వరద. అప్రమత్తమైన అధికారులు. పునరావాస కేంద్రాల ఏర్పాటు. బుడమేరు వరద ప్రచారం నమ్మొద్దు. కేసినేని చిన్ని, బోండా ఉమా సూచన. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న నేతలు. నీరుకొండలో కొండవీటి వాగు ఉధృతి. ఉప్పొంగిన కోటేళ్ల వాగు, ఎర్రవాగు, పాలవాగు. వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంట. వరదలో చిక్కుకుపోయిన గొర్రెల కాపరులు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల రెస్క్యూ. పల్నాడు జిల్లా లంక భూముల్లో ఫ్లడ్. తెలంగాణలో భారీ వర్షాలు. మంత్రి పొంగులేటి సమీక్ష. ప్రతి జిల్లాకు ₹1 కోటి చొప్పున విడుదల. హైదరాబాద్ లో మూసీ ఉధృతి. ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు. చెట్టును పట్టుకుని ఆగిన వైనం. హిమాయత్ సాగర్ కు పోటెత్తిన వరద. 9 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 27,000 క్యూసెక్కులు. కోదాడలో తమ్మెర చెరువు కాలువ బీభత్సం. పొంగి పొర్లుతున్న వరద. తులసీనగర్ లో ఇళ్లకు చుట్టేసిన ఫ్లడ్. బాపట్లలో ఎడతెరిపి లేని వర్షాలు. నీట మునిగిన జగనన్న కాలనీ. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న జనం. ఉత్తర కోస్తాకు వాన సూచన. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీ ప్రఖర్ జైన్. షాద్ నగర్ నియోజకవర్గంలో భారీ వర్షాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న అయ్యవారిపల్లి వాగు. రాకపోకలు బంద్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి ఊరట. తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు. హైదరాబాద్ లో తిరంగా ర్యాలీ. నెక్లెస్ రోడ్ లో ప్రారంభించిన రామచంద్రరావు. భారీగా పాల్గొన్న విద్యార్థులు. కన్నడ నటుడు దర్శన్ కు ఎదురు దెబ్బ. బెయిల్ రద్దు చేసిన సుప్రీం. హత్య కేసులో ఆరోపణలు. ఢిల్లీలో భారీ వర్షాలు. కల్కాజీ ప్రాంతంలో బైక్ పై కూలిన చెట్టు. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు.